ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, ఈ మనుషులు, ఈ కుటుంబాలు మనము కొంచెం టైం నడవటానికి, అంతేగాని జీవితం మొత్తం ఇదే కాదు. జీవితం మొత్తమే కాదు. ఎందుకు కుటుంబం అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకు ఉద్యోగం అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకు బిడ్డలు అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకు ఈ ఇల్లు కానీ ఎందుకు కానీ ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చటానికి నీకు నాకు అవసరమయ్యే నీడలంతే. కానీ మనం వీటి కోసమే బ్రతుకుతూ, వీరి కోసమే బ్రతుకుతూ, వీటి వెనకాలే వెంబడిస్తే నిజమైన పిలుపుని, గమ్యాన్ని మనం ఏం చేస్తున్నట్లు? మరచిపోతున్నట్లెక్క. దానికి అర్థం ఏంటంటే మనం దేన్ని పూజిస్తున్నాం? బిడ్డల్ని పూజిస్తున్నట్టు, భర్తను పూజిస్తున్నట్టు, లేకపోతే డబ్బుని పూజిస్తున్నట్టు, లేకపోతే ఉద్యోగాన్ని పూజిస్తున్నట్టు, స్నేహితుల్ని పూజిస్తున్నట్టు. దేవుడికి ఇది నచ్చదు. దేవుడికి ఇది నచ్చదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడి కోసం మనం